రేవంత్ రెడ్డి, నువ్వు బియ్యం ఇస్తున్నావు అంటున్నావు. నీ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నువ్వు బియ్యం ఎక్కడి నుంచి ఇస్తున్నావయ్యా? ఇదంతా కేంద్రం నుంచి ఇస్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు కదా. నువ్వు ఎక్కడి నుంచి ఇస్తున్నావు బియ్యం? నువ్వు రేషన్ కార్డు ఎక్కడ ఇచ్చినావు? ఎంతమందికి ఇచ్చినావు రేషన్ కార్డులు? కనీసం ఒక్కళ్ళను మాకు రేషన్ కార్డు వచ్చిందని ముందుకొచ్చి వాళ్ళని చెప్తున్నారా? చెప్పమను మరి, అట్లనే చెప్పమను. మాకు రేషన్ కార్డు వచ్చింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి, రేవంత్ రెడ్డి వచ్చి నుంచి మాకు రేషన్ కార్డు వచ్చిందని ఒక్కళ్ళనన్నా ముందుకు వచ్చి మాట్లాడమను. లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బియ్యం ఇస్తానంటు, నువ్వెక్కడి నుంచి ఇస్తున్నావు బియ్యం? నీ తాతయ్య అనుకుంటున్నావా? బియ్యం నీ తాతయ్య? అది కేంద్ర ప్రభుత్వం మోడీ ఇస్తున్నాడు. మంచిగా ఒక్కొక్కళ్ళకి 5 కిలోలు మోడీ బియ్యం, 5 కిలోలు కదా 6 కిలోలు మోడీ గవర్నమెంట్ ఇస్తుంది కదా. నువ్వెక్కడి నుంచి ఇస్తున్నావు? నీ పేరు ఎందుకు చెప్పుకుంటున్నావు? నీ ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నావు? అంతేకాకుండా నువ్వు నీ ప్రయోజనం కోసం, నీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం నువ్వు మోడీని ఇండియన్ ఆర్మీని అంటావా? నువ్వు ఆర్మీ గురించి మాట్లాడతావా? నీకు ఆర్మీ గురించి మాట్లాడే అర్హత నీకుందా? 2014 కంటే ముందు నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేశారు? ఒకళ్ళని ఏం చేశారు నీ కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు కూడా మోడీ వచ్చిన తర్వాత ఒక్కొక్కరి చింతపండు చేస్తుండు. ఇండియా పేరు ఎత్తుతే, ఇండియా పేరు తలుచుకుంటున్న వాళ్ళకు ఉచ్చ పడుతున్నది. నీకు తెలియదా? రేవంత్ రెడ్డి, నీకు తెలియదా? నువ్వు అసలు మనిషి వాడి జంతువు ఉన్నావా? నువ్వు ఏం మాట మాట్లాడుతున్నావు? కిషన్ రెడ్డిని ఉప ఎన్నికలు వస్తేనే నీకు కిషన్ రెడ్డి మాట్లాడుతుండు. ఓకే, కిషన్ రెడ్డి మాట్లాడితే రాజకీయంగా కిషన్ రెడ్డి నన్ను బండి సంజయ్ మాట్లాడుతుండు. బండి సంజయ్ నన్ను నీవు రాజకీయాల కోసము రాజకీయాలు మాట్లాడుకోండి, కానీ దేశం కోసం, ఆర్మీ కోసం మాట్లాడితే కింద మీద కాలు పెట్టి చీరేస్తారు. నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నావు కానీ వాళ్ళందరూ ఆర్మీ వాళ్ళంతా కింద మీద కాలు పెట్టి చీరి పడేస్తారు. నీకు ఆర్మీ గురించి మాట్లాడతావు నువ్వు? పాకిస్తాన్ వచ్చి ఇండియాలో బాంబులు వేసిపోతే ఇండియా వాళ్ళు ఏం చేయలేరా? చింతపండు చేసి పడింది, చింతపండు చేసి పడేసాడు. కుక్కని కొట్టినట్టు కొట్టేయండి కదా. నీకు అది తెలియదా? పాకిస్తాన్లో ఎన్ని టెర్రరిస్ట్ క్యాంపులన్నీ పోయినాయి, పాకిస్తాన్ వాళ్ళు ఎన్ని ఎయిర్ బేస్లు పోయినాయి, అవి నీకు తెలియదా? నీకు ఉప ఎన్నికలు వస్తే నువ్వు ఆర్మీని అవమానిస్తావా? ఒరే ఫూల్, నువ్వు అవమానించేది మన దేశాన్ని, నువ్వు అవమానించేది మన రాష్ట్రాన్ని, నువ్వు అనేది పాకిస్తాన్కి సపోర్ట్ చేసుకుంటా మాట్లాడతావా? అంతేకాకుండా ఉప ఎన్నికలు వచ్చినాయి కరెక్టే, నీవు ఎన్నికల గురించి మాట్లాడుకోపోయి నువ్వు ఓడిపోతానా నీకు భయంకు? నువ్వు ఆర్మీ వాళ్ళకి దీనికి సంబంధం ఏమున్నది? ఆర్మీ వాళ్ళకు నీ ఉప ఎన్నికకు సంబంధం ఏమున్నది? అంతేకాకుండా ఇన్ని రోజులు నీకు పెద్ద ఎన్టీఆర్ గారు నీకు గుర్తు రాలేడా? ఇన్ని రోజులు నువ్వు 2 సంవత్సరాలే దాదాపు నువ్వు అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు ఏం నువ్వు పెద్ద ఎన్టీఆర్ విగ్రహం పెట్టగా నీకు వాళ్ళని అడ్డుపడ్డారా? వాళ్ళని నద్దన్నారా? వాళ్ళని నద్దంటే వాళ్ళని మూసి నదిలేసి తొక్కుతావా? అంత నీకు దమ్మున్నదా? నీకు అంత దమ్మే ధైర్యం ఉంటే ఇన్ని రోజులు ఏం నువ్వు? అప్పటి నుంచి నువ్వు ఏం నువ్వు 2 సంవత్సరాల నుంచి ఏం రేవంత్ రెడ్డి? 2 సంవత్సరాల నుంచి నువ్వు ఏం నువ్వు? అప్పుడు నువ్వు నిజంగా నీకు దమ్మే ఉంటే పెద్ద ఎన్టీఆర్ విగ్రహం పెడితే వాళ్ళని అద్దంటే అప్పుడు నువ్వు పీకేది ఉంటివి. ఇప్పుడు నువ్వు ఉప ఎన్నిక వచ్చింది కనుక నువ్వు ఏదో ఒకటి గెలవాలి కనుక అలాని అటేమో ఆర్మీని ఉపయోగించుకుంటావు, ఆర్మీని అవమానిస్తావు. ఇటు పెద్ద ఆంధ్రాలో అక్కడ ఆంధ్రోళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ ఓట్ల కోసం నువ్వు పెద్ద ఎన్టీఆర్ కానీ ఉపయోగించుకున్నావు. నీ సిగ్గు అనిపించదా? ఒక మనిషివేనా? నీ మనిషి పుట్టుకనే ఇది. నువ్వు నీ రాహుల్ గాంధీ జుట్లోకి వెళ్ళిపుట్టినట్టు ఉన్నావు. నువ్వు వాందొక బతుకే నీదొక బతుక. నువ్వు నిజంగా బతకాలనుకుంటే మంచిగా ఉండు. నువ్వు ఏం మాట మాట్లాడుతున్నావు? ఒక దేశం కోసం, రాష్ట్రం కోసం మంచిగా ఆర్మీ వాళ్ళని అవమానించుడు, మోడీని అవమానించుడు. మోడీ ఏం చేయలేడు చెప్పు? నీకు మోడీ నాకు ఈ ఫలాంటి చేయలేడు అని చెప్పు. మన రాష్ట్రానికి ఏది ఇచ్చుడో అది నీ హక్కుతో అడుగు మోడీని. నాకు ఇది ఇచ్చేది హక్కు ఉంది, నేను అడుగుతున్నాను, అడుగు. ఆ హక్కుతోనే తీసుకొచ్చుకొని పెట్టు, మన రాష్ట్రం కోసం పెట్టు, మన రాష్ట్ర ప్రజలకు పెట్టు. ఏం పెడుతున్నావు నువ్వు రాష్ట్ర ప్రజలకు? నువ్వు బియ్యం ఇస్తున్నా నీ తాతే అనుకుంటున్నా బియ్యం? అది కేంద్రం నుంచి వస్తుంది, రాష్ట్రం నుంచి కాదు. ఈ ప్రజలందరికీ తెలియదా? అది కేంద్రం నుంచి వస్తుంది. మంచిగా 6 కిలోలు ఒక్కొక్కళ్ళకు 6 కిలోల బియ్యం కేంద్రం నుంచి వస్తున్నా, రాష్ట్రం నుంచి ఒక్క బియ్య బిత్తు కూడా ఇస్తలేవు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు రేవంత్ రెడ్డి? నువ్వు అవమానించింది నువ్వు మన దేశాన్ని. ఆర్మీ గురించి మాట్లాడతావు? ఆర్మీ గురించి నీకు అంత అర్హత ఉందా? నువ్వు ఆర్మీ గురించి మాట్లాడేది ఏదో ఇప్పుడు. కాకపోతే ఇంకా 3 సంవత్సరాలు ఉంటావు నువ్వు పదవిలో. తర్వాత ఏం బిక్తావు నువ్వు? 3 సంవత్సరాల తర్వాత ఏం చేస్తావు? నువ్వు ఒక మనిషివేనా? ఉన్నన్ని రోజులు మంచిగా దేశం కోసం పాటువాడు, మన రాష్ట్ర ప్రజల కోసం పాటువాడు. ఉప ఎన్నిక ఒకటి పోతెంత, ఒకటి ఉంటెంత. ఆ ఒక్కదాని కోసం నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మనిషి అత్యంతం ఉన్నవా? ఒక మనిషిగా మాట్లాడు నేర్చుకో. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి
ఒక ప్రధానమంత్రి ఎట్లా మాట్లాడాలా, తర్వాత ఆర్మీ ఎట్లా మాట్లాడాలా, అది నీకు తెలుసా? అది నీకు తెలియదా? నీకు సిగ్గు లేదా? చూత్యా.